ఇంట్లో వెదురుతో చేసిన దీన్ని పెడుతున్నారా? ఈ దిక్కులో ఉంచితే పేదరికం పటాపంచలు అవుతుంది. ఇంట్లో వెదురుతో చేసిన వేణువును ఉంచుకోవడం వల్ల వాస్తు శాస్త్రం, ఫెంగ్ షీ ప్రకారం అనేక ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో వెదురును గురుగ్రహానికి ఆపాదించారు. వెదురు వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే గురువు అనుగ్రహం లభించి సకల శుభాలు చేకూరుతాయని చెప్తారు. ముఖ్యంగా వెదురు వేణువుతో ఉన్న కృష్ణుడి బొమ్మను గుమ్మానికి ఎదురుగా కనపడేలా ఉంచుకోవడం వల్ల ఎన్నో దోషాలు పరిష్కారం అవుతాయని పండితులు చెప్తారు. 1. సానుకూల శక్తి, అదృష్టం. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షీ ప్రకారం వెదురు వేణువు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించి ప్రతికూల శక్తిని, నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుందని నమ్ముతారు. వేణువును శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందుకే ఇంట్లో వేణువు ఉంటే శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయని, అదృష్టం వస్తుందని విశ్వసిస్తారు. ఇది ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంపదను ఇంటికి తెస్తుందని చెబుతారు. 2. ఆర్థిక శ్రేయస్సు, కెరీర్ వృద్ధి. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి ఆర్థికంగా పురోగతి లభిస్తుందని నమ్ముతారు. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నవారు వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలు పరిష్కారమై కెరీర్లో పురోగతి సాధిస్తారని ఫెంగ్ షీ సూచిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని నమ్ముతారు. 3. మానసిక ప్రశాంతత, కుటుంబ సామరస్యం. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయని చెబుతారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం ఒత్తిడితో సాగుతున్నా, ఇంట్లో అశాంతి వాతావరణం ఉన్నా వెదురు వేణువును ఉంచుకోవడం వల్ల ఆ సమస్యలు తొలగిపోయి కుటుంబంలో మంచి సమన్వయం, సామరస్యం ఏర్పడతాయని నమ్ముతారు. 4. ఆరోగ్యం, శ్రేయస్సు. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఇంట్లో వెదురు వేణువును ఉంచడం వల్ల త్వరగా కోలుకుంటారని విశ్వాసం. వేణువు వాయించినప్పుడు వెలువడే శబ్దం ఆ ప్రదేశం నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, పవిత్రమైన అయస్కాంత ప్రవాహం ఇంట్లో ప్రవహిస్తుందని చెబుతారు. శాస్త్రంలో వెదురు ప్రాముఖ్యత, వెదురు మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. ఇది పెరుగుదల, శ్రేయస్సు, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వెదురు విరగకుండా వంగగల సామర్థ్యం అనుకూలతను, బలాన్ని సూచిస్తుంది. ఫెంగ్ షీ ప్రకారం వెదురు మొక్కను ఉంచే కుండలో భూమి, లోహం, కలప, నీరు, అగ్ని అనే 5 అంశాలు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లో పంచభూతాల సమతుల్యతను తీసుకువస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో వెదురుకు ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. వెదురు చిగుళ్ళు, ఆకులు, బియ్యం వంటివి శరీరానికి చలువ, కఫం, రక్తదోషాలు, మధుమేహం, గర్భకోశ వ్యాధులు వంటి వాటికి ఉపయోగపడతాయని నమ్ముతారు. అయితే ఇది వెదురు వేణువుకు నేరుగా సంబంధించినది కాకపోయినా వెదురు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వెదురు మొక్కలను ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల శుభం కలుగుతుందని, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తారు. వేణువు కూడా వెదురుతో తయారవుతుంది కాబట్టి దానికి కూడా ఈ ప్రాముఖ్యతను ఆపాదిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.